వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. సిద్ధం అంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. గత 5 ఏళ్ల అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారంటూ సవాల్ విసిరారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం 30 ఏళ్లుగా ఒక మిషన్ లాగా పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. మంచి పరిపాలన ఉంటే రామరాజ్యం మనం విన్నాం, చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం. మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను మీకు అండగా ఉంటా. 30 ఏళ్ళు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్కయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సమీక్షేమో అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం, ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా? మీరే చెప్పమంటున్నాను. బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పు చేసి పప్పు కొడి తింటే ఏమవుతుంది? చెప్పే మిగులుతుంది. అవునా కాదా? 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు. మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండ్లలో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేసినా, మంత్రులు సరిగా రాకపోయినా, అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున. నన్నారు సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడైనా కానీ అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు. ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏమమ్మా, మొదటి 5-6 నెలలు నాకు కూడా కష్టమైంది. చెప్పా, తాట తీస్తానని చెప్పా. ఇప్పుడిప్పుడు కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు.